సీఎం జగన్ ప్రచారంలో ఎక్కడా తగ్గట్లేదు. మూడో విడత క్యాంపెయిన్ కు సిద్ధమయ్యారు. కూటమి పార్టీల అభ్యర్థుల ప్రచారం ఎలా సాగుతోంది? మేడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వము రాష్ట్ర అభివృద్ధిని మరచి సంక్షేమం పేరుతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని తీసుకువచ్చిన కారణంగా ఈ రాష్ట్ర ప్రజానీకం ప్రత్యామ్నాయంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ ఆహ్వానిస్తున్నటువంటి సందర్భంగా అనేక అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి విడత అవ్వచ్చు, రెండో విడత అవ్వచ్చు, మూడో విడత ప్రచారణ సిద్ధం కావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాలలో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అయితే ఈ దేశంలో గత 10 సంవత్సరాలుగా సంక్షేమం అభివృద్ధి రెండింటినీ రెండు కళ్ళుతో పాటుగా ఈ దేశం యొక్క సమగ్రత సమైక్యత దేశం యొక్క రక్షణ విషయాల్లో విజయదుందుబి మోగిస్తూ ఇవాళ ప్రపంచ దేశాభివృద్ధి నేతగా నరేంద్ర మోడీ గారు కొనసాగుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తప్పనిసరిగా ప్రజా విశ్వాసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అక్కడ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి, మన తెలుగుదేశం పార్టీ కూటమి ఇక్కడ ప్రజల హృదయాలన్నీ చాలా స్లోగా, అంటే ఎక్కువ ఆర్భాటాలు ఉండకపోవచ్చు ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాల మేరకు వాళ్ళతో మేము పోల్చుకుంటే, కానీ ఖచ్చితంగా ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అంటే వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క కూటమిని ఎన్డీఏ కూటమిని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమిని ఆహ్వానిస్తున్నారు. ప్రజల హృదయాలలో ఈ యొక్క కూటమి ఉంది. తప్పనిసరిగా 150 స్థానాలు అసెంబ్లీ స్థానాలు పైగా 22 స్థానాలు పైగా పార్లమెంటు స్థానాలు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజలకు కూడా ఈ కూటమి ద్వారా అమలు చేసే హామీలనే మాత్రమే ఇచ్చే అవకాశాన్ని కూటమి రూపొందిస్తుంది. దీనికి అనుగుణంగానే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు త్వరలోనే 3-4 తారీఖుల్లో ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించబోతూ ఉన్నారు. హోంమంత్రి అమిత్ షా గారితో పాటు పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, అలాగే ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్లమెంటు నియోజకవర్గ నామినేషన్లకి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఇతర మంత్రులు అందరూ కూడా రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలని ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి జయిస్తుంది. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందనే విశ్వాసం ప్రజలకు ఉంది, మాకు ఉంది.